గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే టైం 6:20 అయింది. నేను లేచి స్నానం కూడా చేసి ఫ్రెష్ అప్ అయి అయితే వచ్చాను. ఎందుకంటే వాళ్ళు వేరే రూమ్, నేను వేరే రూమ్ ఈరోజు. అందుకే నిద్ర మేలుకు రాగానే అయితే ముందు ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి కూర్చున్నా. 7:30 వరకు అయితే బయటికి వెళ్దాం అనుకున్నాం. బయటికి వెళ్ళాక మళ్ళీ కలుస్తాం. రూమ్లో అయితే కెటిల్ ఇచ్చాడు కొంచెం హాట్ వాటర్ తాగడానికి. హాయ్ చెప్పు. ఇప్పుడే వీళ్ళ దగ్గరకు వచ్చాయి. ఈ రూమ్ పక్క రూమే వాళ్ళు 102 మా 104 అనమాట. రూమ్ లో టీ తెచ్చిచ్చారు వాళ్ళే. బయటకి అయితే వెళ్తాము. ఇది మేము ఉన్న బిల్డింగ్. వాళ్ళకి ఆటో, మేము ఒక ఆటో, 2 ఆటోలు బుక్ చేసుకుని వెళ్తున్నాం. పైన మెట్రో. వెల్కమ్ టు ఇస్కాన్. టీవీ అంట, వాళ్ళ కొట్లో టీవీ అనుకుంటున్నాను, పెద్ద టీవీ. ఫస్ట్ టైం చూస్తున్నా ఇస్కాన్ టెంపుల్లో చెప్పులకు టికెట్ పెట్టారు. ఎక్కడ టికెట్ ఉండవు ఇస్కాన్లో, మ్యాక్సిమం అన్నిటికీ ఏమి ఉండవు, హుండీ కూడా ఉండదు. కావాలంటే వేయడం అయితే లేదు. ఇక్కడ 5 రూపాయలు పర్ పేరు. చికి పెట్టకుండా చెప్పులన్నీ ఇట్లా బ్యాగ్లో వేసి బ్యాగ్ అక్కడ తగిలేస్తున్నారు నీట్గా. మేమైతే ఇస్కాన్ టెంపుల్కి వచ్చిన దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఎంత దూరం మొబైల్ ఎలా చేస్తారనేది అయితే తెలియదు అనమాట. దర్శనం అయితే చాలా పెద్ద లైన్, ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అనుకోండి, అంత పెద్ద ఇవన్నీ ఉన్నాయి అక్కడ, రూమ్స్ అంతా. ఎక్కువ తిరుపతి క్యూ లైన్ ఉన్నట్టు ఎంత పెద్దగా ఉందో అలాగే కంపార్ట్మెంట్ లాగా. అది కూడా అటు ఇటు అన్ని పక్కన. ఇస్కాన్ టెంపుల్స్ అన్నిటిలో కూడా అతి పెద్ద వాటిల్లో బెంగళూరు ఒకటి అని చెప్పి విన్నా. అందుకే ఇస్కాన్ టెంపుల్ అయితే ప్లాన్ చేసినాం అనమాట ఇక్కడ బెంగళూరు. టెంపుల్ వ్యూ, టెంపుల్ వచ్చు. ఫ్రీ ఎంట్రీ అంతా తీసేసి యాక్చువల్గా ఇటు నుంచి పోవాలి. టెంపుల్ ఇది ప్రహ్లాద నరసింహస్వామి టెంపుల్, అది మెయిన్ అనుకుంటా. మెయిన్ టెంపుల్ అది కృష్ణుడిది. మెట్లు అయితే దగ్గర దగ్గర 150 మెట్లు ఉంటాయి. ఏమో తెలుసు కదా, మొన్న వచ్చినట్టుంది మిథులి ఠాకూర్ ఏమో ఒక ఎమ్మెల్యే. రెండు దాంట్లో ఇయ్యారు అడిగి. మొత్తం స్వీట్ షాప్స్ లాగా, మొత్తం షాపింగ్ కింద. ఎగ్జిట్ పైన కార్లు కూడా తెచ్చుకోవచ్చు, నడిచిరా తెలుసుకుపోతే. మేము కింద నుంచి ఓన్ వెహికల్ కాదు, ఆటో మాట్లాడుకుని వచ్చినాం. రూమ్ దగ్గర కారు పెట్టి, ఎందుకంటే సిటీలో అంతా అన్ని చోట్ల పార్కింగ్ ఇబ్బంది, ప్లస్ మేము వచ్చిన కారుకి పైన స్టాండ్ ఉంది, మళ్ళీ కేసు రాస్తారేమో అని చెప్పి ఆటోలో వచ్చాం. ప్రసాదం అయితే ఇచ్చారు, దాల్ కిచడి. అందరూ కూర్చొని అంటున్నారు. ఇక్కడ చైర్స్ ఉన్నాయి, కింద కూర్చున్నారు కింద అట్లా. లంచ్ ప్రసాదం, అన్నదానం. ఎగ్జిట్ కూడా చాలా మెట్లు దిగాలి. నడవలేని వాళ్ళు ఉంటే కార్ వేసుకొని పైకి వస్తేనే బెటర్. మెట్లు తప్పుతాయి, అక్కడి నుంచి తక్కువ ఉంది. కింద నుంచి నడిచి రావాలంటే చాలా మెట్లు ఉన్నాయి. అసలు ఎన్ని మెట్లు ఉన్నాయో, 100 మెట్లు ఉండేవి. అంటే ఖాళీ జాగా ప్లస్ మెట్లు ఉన్నాయి కాబట్టి నడిచినా కానీ అంత నడిచినట్టు అనిపించదు. ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు జనాలు ఎక్కువైపోయారు. బెంగళూరు ట్రాఫిక్. ఇక్కడ కొన్ని వేరే అయితే స్కై డ్రాప్ ఇవన్నీ ఉన్నాయి, ఫన్ వరల్డ్. కానీ ఎంత నిన్న మేము ఎంజాయ్ చేసినా కానీ దీనికి కాదు. మేము స్నో వరల్డ్కి వెళ్తాం. అక్వేరియం కనిపిస్తుంది ఎదురుగా,
దానికి మేము వెళ్ళేది. దీని గురించి మేము వచ్చింది ఈరోజు. ఇది అక్వేరియం ప్యారడైజ్, అంటే అండర్ గ్రౌండ్లో అక్వేరియం. మన కింద పోతే పైన అంతా నీళ్లు చేపలు ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కంపల్సరీ నేను చూపిస్తాను. అండర్ గ్రౌండ్లో వాటర్ ఫాల్స్ కూడా ఉంది ఇక్కడ, ఎక్కడా లేదంట, ఇక్కడేనంట. అయితే థీమ్స్ ఇచ్చాడు అనమాట ఫోటోషూట్కి. 10కి ఓపెన్ స్నో సిటీ, కానీ మేము 9:45కే వచ్చినాం. వాడికి హైట్ అనమాట 26 పైన ఉంటే ఫ్రీ అనమాట. అసలు పర్ణిక అయితే స్నో వరల్డ్, స్నో సిటీ అనమాట. ఇక్కడ హైదరాబాద్లో స్నో వరల్డ్, ఇక్కడ స్నో సిటీ. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. అక్షిత్ గారికి సాక్స్లు ఎత్తిపోలేకున్నాడు. అందరూ అయితే రెడీ అవుతున్నాం కోట్లు వేసుకొని. ఇదైతే అబ్బా ఎంట్రీ. అది ఇక్కడ రాంగ్ చల్లదనం అట్లా తెలుస్తున్నాడు, అట్లా తెలుస్తుంది. ఫైనల్ గా స్నో వరల్డ్ లోపలికి వచ్చిన స్నో సిటీ. వీడికి ఇవన్నీ ఎగలెత్తంటే వద్దంట, ఏం వద్దు, ఏమి లేకుండా ఆడుతున్నా. -7 డిగ్రీలు అనమాట ఇక్కడ. టికెట్ వచ్చేలోపు 750 రూపాయలు, వీక్ డేస్ లో అయితే 650 రూపాయలు. దాని లక్కీ ఎక్కింది పైకి, పర్ణిక ఎక్కింది, వస్తున్నారు కిందకి. ట్యూబ్ లో నుంచి వస్తారు. దారు అట్లే దీంట్లో పోయారు. ఉన్న కూలింగ్ కావాలని ఇంకా ఐస్ వదిలేడు దీంట్లోకి. స్నో వర్షం పడుతుంది, ఐస్ వర్షం. లక్స్ పప్ప, ఇది లక్స్ పప్ప. పర్ణిక పర్ణిక. చలి అయితే -8 డిగ్రీలు. పాప మోడు ఇందాక స్వెటర్ వేస్తా అంటే వద్దని కాల్ చేసిండు, ఇప్పుడు స్వెటర్ ఏమని కాల్ చేస్తాడు. అంత చల్లగా ఉందన్నమాట. వాడు గ్రేట్ అనుకోవాలి, ఎంతసేపు ఉందంటే ఇంకా లోపల. డిస్కో డ్యాన్స్ స్టార్ట్ అయింది. ఇక్కడైతే నేను మ్యూజిక్ అయితే బంద్ చేశాను అనమాట. ఎందుకంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కాపీరైట్స్ ప్రాబ్లం వచ్చి వీడియో మొత్తం డిలీట్ అయ్యే అవకాశం ఉంది, లేకపోతే వీడియో అంతా ఆటోమేటిక్గా మ్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందువల్ల నేనే వాయిస్ అయితే డిలీట్ చేసేసాను అనమాట, మ్యూట్ చేసేసా సాంగ్. అది స్టార్ట్ అయ్యాక 1/2 అవర్ అయింది, అందరూ వెళ్ళిపోయారు. నలుగురు ఎదిగిరే చలికి తట్టుకోలేక. ప్లేట్ 130. వాళ్ళైతే అందరినీ అడుగుతున్నారనమాట, మీరు ఉంటారా, మీరు వెళ్ళిపోతారా అని. ఉంటామన్న వాళ్ళ మటుకైనా సపరేట్గా ఈ సాంగ్స్ పెట్టి డ్యాన్స్లు వేసుకోవడం మీ ఇష్టం, ఎంతైనా ఎంజాయ్ చేయండి మీరు. 45 మినిట్స్ వరకు మీకు అయితే టైం ఉందని చెప్తున్నారు. మన ఫొటోస్ డిస్ప్లే అవుతున్నాయి ఇక్కడ. మనం దిగిన ఫొటోస్ ఎంట్రన్స్లో కావాలి డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు. ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా స్కారీ హౌస్, ఇది ఇల్యూజన్. దీనికే మేము తీసుకున్న టికెట్ 150 రూపాయలు. ఇల్యూజన్ ఎట్లా పండింది. ఇట్లా మొత్తం 3 రూమ్లు ఉంటాయంట. 3 రూముల్లో కొన్ని స్టీల్స్ ఉన్నాయి, మన ఫోటోలు తేయడం జస్ట్. నువ్వు గుర్రం ఎక్కినవే. ఇది 3వ రూమ్, మొత్తం 3 రూమ్స్ అని చెప్పి. ఇది 3rd రూమ్, ఇది 2nd రూమ్. 3rd రూమ్ ఫోటో ప్రదర్శన డెమో ఉంది, సేమ్ ఇవ్వాలి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేలోపు అండర్ గ్రౌండ్ ఎక్వేరియం ప్యారడైజ్ అన్నారు దాన్ని, దానికి వెళ్తున్నాం అనమాట. అదైతే అసలు మెయిన్ అనుకున్నాం అది. మేము ఇక్కడికి వచ్చాక స్నో వరల్డ్ లాస్ట్ టైం మేము అందరం వెళ్ళాం, మా బావ రాలేదని చెప్పి మళ్ళీ స్నో వరల్డ్ యాడ్ చేసాం. లేదు మేము దీనికే అనమాట, దీన్ని ఎక్వేరియం ప్యారడైజ్ అంటారు. జనాలు చూస్తే మీకు ఎంతమంది ఉన్నారు చూడండి. ఎంట్రన్స్ టికెట్ కౌంటర్, అది ఎంట్రన్స్.
టికెట్ ఎంత ఉంటుందో ఏమో తెలియదు. ఇవి అయితే ఇట్లా మనకి ఇట్లా డ్రెస్సింగ్ వేస్తారు, కాస్ట్యూమ్ డ్రెస్అప్, ప్రొఫెషనల్ హెయిర్ స్టైలింగ్, ప్రొఫెషనల్ మేక్ ఓవర్, ప్రొఫెషనల్ ఫోటో షూట్, 1 హార్డ్ కాపీ బై 15 డిజిటల్ ఫోటోస్, ఎంత కలిపి ఒక ప్యాకేజ్ లాగా ఉందన్నమాట. ఇక్కడైతే ప్రైస్ రెడీ చేస్తాడు అన్నమాట, మనలో కూడా రెడీ చేసి అట్లా వాటితో ఫోటో షూట్ దింపుతుంది. ఆగు, ఆ టైప్ లో షూట్ తీస్తారనమాట. దానికి 1200 1300 ఉంది అనమాట. ఎంట్రన్స్ జాగ్రత్త అమ్మాయి, స్కారీ హౌస్. రియల్ బావా చూడడానికి రియల్ లాగా బొమ్మల్లాగా ఉన్న కానీ రియల్. ఫిష్లు చాలా బాగుంది చూడటానికి. అన్ని రకాల చేపలు ప్లస్ వాటి దగ్గర స్కానర్ దొడ్డుగా ఉన్నాయి. ఆయన ఏదో ఓపెన్ వస్తుంది భలే ఉన్నాయి. ఇక్కడ దీని పేరు ఏంటి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్. పెద్ద చేపలు, మొత్తం రంగులు రంగులు, చాలా బాగుంది. నీట్గా ఉన్నాయి అసలు, వాటర్ కానివ్వండి నీట్గా ఉన్నాయి. జనాలు అయితే ఫుల్ ఉన్నారు అసలు. చేపలు చిన్న పిల్లలు, చేపలు ఫుల్ డీటెయిల్స్. బాగా భలే వాడుతున్నారు. జీబ్రా ఫిష్ ఇవన్నీ కిందకు వచ్చినాయి. లక్కీ వచ్చేలో జీబ్రా ఫిష్ చిన్న చిన్న బ్లడ్ రెడ్ ప్యారెట్ అంట దీని పేరు. చూడండి అట్లనే బ్లడ్ రెడ్ ప్యారెట్. అన్నిట్లో ఇదే పెద్దది, ఒక 50 కేజీలు ఉంటుంది పెద్దది. ఫస్ట్ టైం అండర్ గ్రౌండ్ లో వాటర్ ఫాల్ ఇదే అంట, ఇంటీరియర్ వాటర్ ఫాల్ అంట. ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే చూసుకోవచ్చు అంతే. అన్ని రకాల చేపలే, ఏం లేవు. గడ్డి అది ఎముకలు కనిపిస్తున్నాయి. ముళ్ళు ట్రాన్స్పరెంట్ చేపలు చిన్న భలేగా ఉంది. చిన్న చిన్న థీమ్స్, చిన్న చేపలు పెరగాలి. థీమ్స్ లాగా లోపల ప్లస్ ఫిషెస్. ఇక్కడ ఫొటోస్ పెట్టారు, అక్కడక్కడ ఫొటోస్ తిరగడానికి. అద్దం మందం చూసారా, ఇంచెస్ మందం ఉంది అద్దం. ఇదైతే కలర్ చేంజ్ అవుతుంది. ఇదిగోండి క్యాట్ ఫిష్, జెల్లీ ఫిష్, జెల్లీ ఫిష్లు
ఇదే ఫిష్ భలే ఉంది చూడండి, జెల్లీ ఫిష్. ఏంటది? ఏం కాదు, అందరూ పట్టుకోవట్లేదు. వెరైటీ ఫిష్. కలర్ చేంజ్ అవుతుంది థీమ్ ఇప్పుడు గ్రీన్. జెల్లీ ఫిష్ చూసుకొని బయటకు వస్తే ఎక్కడ ఉందో అసలు. మళ్ళీ ఇక్కడ మా వాళ్ళు 100 ఫోటోలు దిగుతారు. పైన ఫిష్లు, వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ ఫాల్ అంటే ఇదే ఫేమస్. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. పైన చూస్తే మీరు మా మీద చేపలు, మా పైన చేపలు. ఇది అండర్ గ్రౌండ్ ఎక్వేరియం అంటే యాక్చువల్గా. ఇక్కడ లొకేషన్ బాగుంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ లో కింద మేము ఫోటోలు దిగింది, ఆ సైడ్ నుంచి ఫోటోలు దిగాం. ఇక్కడైతే వాసన వస్తుంది అసలు. ఇది టైటానిక్ థీమ్ లాగా, అవతారు. ఇట్లా దీన్ని టేకు చేప అంటారు మన దగ్గరలో. ఇక్కడ మనం డబ్బులు పెట్టి ఫిష్ ఫీడింగ్ చేయొచ్చు అనమాట. డబ్బులు పెట్టి ఒక 50 రూపాయలు ఎంత ఉంటుంది టికెట్ తీసుకొని ఫిష్ ఫీడింగ్ చేయొచ్చు. అసలు మెయిన్ మనం దీనికోసం అనమాట వచ్చింది. ఇది అనమాట మెయిన్ అసలే. 3 పక్కల చూసారు వాటర్. చాలా పెద్ద టనల్ లాగా ఉంది, చాలా బాగుంది. ఎక్కువ చాలా డిఫ్ ఉంది. అటు పక్కనే ఇది. డోంట్ టచ్ అంటుంది చెప్తున్నారు అందరూ. పైన కూడా చేపలు చూసారుగా. అక్కడ ఏసీ కూడా బాగుంది. లోపల సెట్టింగ్స్ ప్లస్ అది. అటు నుంచి వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు. వెయిటింగ్ హాల్, లోపల నుంచి వెయిటింగ్ హాల్. ఫుడ్ స్టాల్ ఇక్కడ కంప్లీట్ అయింది. అది స్నో వరల్డ్, ఇది అక్వేరియం. 2 కంప్లీట్ అయ్యి ఇప్పుడు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయాలి. 2 కలిపి ఒకేసారి బ్రంచ్. ఎడిపోయిన 2 ఆటోలు ఓలా బుక్ చేసుకుంటాను, వెళ్ళిపోతున్నాం. చీప్. మ్యాంగోస్ ఫ్రూట్స్ 1 కిలోమీటర్ ఉంది అట్లా మొత్తం. ట్రాఫిక్ లూలు మాల్కి ఏదో వచ్చిన వర్షం స్టార్ట్ అయింది. లూలు మాల్ హైదరాబాద్. దక్షిణ రెస్ట్ మోడ్. పర్ఫ్యూమ్ షాప్. అంత మంచి అవసరం వస్తుంది అసలు. ఏంటా అనుకున్నా నేను. ఏ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ చేస్తాం. ముందు అయితే భోజనం చేద్దామని పైకి వచ్చింది. అవును, ఇప్పుడే భోజనం చేసాం. ఈ రాయలసీమ స్పైస్ లో తిన్న ఎగ్, అమ్మ ఎగ్ బిర్యానీ సూపర్ అసలు. ఫస్ట్ రైడ్ స్టార్ట్ అన్నమాట. బాల్ వేస్ట్ అయ్యేది పర్నిగా. లాస్ట్ టైం బాగా ఆడేది లులు మాల్లోనో ఎక్కడో ఏఎంపీలోనో. చాలా పెద్దది. పనిగా చూడు ఒకసారి.
చూడు 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 కారు తోలుతారంట. బొమ్మ వస్తే దచ్చిది గడికి అమ్మటే మళ్ళీ మళ్ళీ కింద కను ఇంకేంది అనేది లేదు, ఇంకా అయిపోయింది. ఈ గేమ్ ఎక్కువ కాయిన్స్ వచ్చింది ఒకేసారి. హైదరాబాద్ నుంచి ఒక్కటే, ఇక్కడ ఒకే 10 వచ్చినాయి. Parnika is the Lucky is the winner. Lucky is the winner. Lucky ఏముందని చూడు తీసుకుంది. గేమ్లో పర్ణిక విన్ను 23, లక్కీ 20. పర్ణిక వాళ్ళు అది ఎక్కారు, లక్కీ పర్ణిక. ఆడు లక్కీది అయిపోయింది. ఇప్పుడు పర్ణికాకు బావ. ఇదో జిప్ లైన్. ఫైవ్ ఫ్లోర్ వేస్తే ఎట్లుందనమాట మ్యాట్. 5 ఫ్లోర్ అనమాట ఇది. ఇప్పుడే లులు మాల్ అయిపోయింది, ఇంకా తిరిగి బయలుదేరి రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంక వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి బయలుదేరి ఆదియోగి స్టాచ్యూ ఉంది, చిక్మంగళూరు ఉంది, పేరు గుర్తులేదు. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి నైట్ లేపాక్షికి వెళ్ళి స్టే చేస్తాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కలుద్దాం. వర్షం స్టార్ట్. ఇప్పుడే రూమ్ దగ్గర నుంచి బయలుదేరినాం. ఆదియోగి క్యాన్సిల్, ఎందుకంటే వర్షం పడుతుంది. ప్లస్ మేము పోయేలోపు బెంగళూరు ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందిద్దాం అంతా అని చెప్పి అయితే క్యాన్సిల్ చేసుకున్నాం. మేమే వదిలే ఆల్రెడీ కోయంబత్తూరులో తీసామని డైరెక్ట్ లేపాక్షి వెళ్ళిపోయి రూమ్ తీసుకుంటాం. 8 రోజుల తర్వాత ఆంధ్ర వచ్చాం. కంచి సముద్రం అంట ఊరుకు. హోటల్ హరిత, ఏపీ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు. ఆల్ రూమ్స్ ఫుల్. సో అది చెప్పేశారు స్టార్టింగ్లో. లేపాక్షిలో రూమ్ బాగాలేదని హిందూపురం వచ్చిన 15 కిలోమీటర్లు అంటే అక్కడి నుంచి. హిందూపురం బాలేబాబు నియోజకవర్గం.